నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సి నియామకాల్లో కూడా జగన్ గొడ్డల రాజకీయాలు చేస్తున్నారన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి. వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని వ్యాఖ్య. సీడ్ యాజమాన్యాల దోపిడీని పక్కదారి పట్టించడానికే కూటమి ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరతీసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ముదునూరి ప్రసాదరాజు, వడ్డీ రఘురాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబికా కృష్ణ ఆలయమరలతో స్వాగతం పలికిన అధికారులు. ఉప్పల్ బగాయత్ భూములను జూలై 2న స్వాధీనం చేసుకుంటాం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడి. పారదర్శకంగా జరిగిన డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో కూడా వైసీపీ అధినేత జగన్ గొడ్డల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మంగగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి ఆరోపణను ఆధారాలతో నిరూపిస్తుంటే జగన్ కళ్లున్న చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. వైసీపీ ముఠా కంటే ఉగ్రవాద నయమన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు. ఏం చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే పాట ఈరోజు చెప్పడం జరిగింది. ఒక సామెత ఉంది గ్రామాలలో, పాడిందే పాడరా పాడి పనుల దాసర్ అని చెప్పి. అంటే నేను కులాన్ని కించపరచడం కాదు, ఒక సామెత ఉంది. అంటే గత 15 రోజులుగా ఏమి మాట్లాడుతున్నారో, ఏ అభ్యర్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారో అదే సబ్జెక్టు ఈ రోజు కూడా మాట్లాడడం జరుగుతోంది. అంటే ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, తను ఒక్కడే ఈ ప్రపంచ రాజకీయ నాయకుల్లో నిజాయితీపరుడు, మిగతా అందరూ కూడా పనికి మాలిన వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎంతో పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో ఆయన కళ్ళ ఆర్పకుండా పచ్చబద్దాలన్నీ కూడా ఒల్లెవేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్ ఎక్కడ కూడా ప్రకటించలేదు అంటాడు. మీరు కళ్ళు లేని కబోదులా, కళ్ళున్న కబోదులా నాకు అర్థం కావడంలే. మీకు సంబంధించిన వాళ్ళు అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అడిగి కనుక్కోండి. 15/9/2025 అన్ని అభ్యంతరాలను, అన్ని గ్రీవెన్సెస్ అన్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టును ప్రకటించడం జరిగింది, వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. గతంలో అంటే ఎలాంటి సమాచార వ్యవస్థలు ఎన్ని లేనప్పుడు కార్యాలయాల దగ్గర డిస్ప్లే చేసేవాళ్ళు. ఈ రోజు సాంకేతికంగా ప్రపంచం ముందుకు పోతున్న తరుణంలో ఈ వెబ్సైట్లలో కానీ మిగతా అన్ని దాంట్లో సాఫ్ట్వేర్ను ఉపయోగించి అందరూ కూడా పెట్టడం జరుగుతుంది. ఎంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పరీక్ష నిర్వహించినారని చెప్తారు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మొత్తం పాస్వర్డ్లు కానీ ఇంకొకటి కానీ దాదాపు మొత్తం అంత ప్రక్రియ కూడా ఎస్ఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగితే దీన్ని మీరు అనవసరమైన రాద్ధాంతం చేయడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి తప్పు. మీ కొంతమంది ఉప్పందిస్తున్నారు, కొంతమంది విద్యాశాఖలోని మీకు సంబంధించిన తొత్తులు విద్యా వ్యవస్థను భ్రష్టు పండించాలి, మా పప్పులు ఉడకడం లేదు, ఈ శాఖను నాశనం చేయాలని కంకణం కట్టుకొని కొంతమంది మీకు కావాల్సిన అధికారులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తా ఉంటే, తప్పుడు నివేదికలు మీకు ఇస్తా ఉంటే మీరు వారిచ్చిన అబద్ధాలను వల్లెవేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించడం జరుగుతూ ఉంది. ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తున్నారంటే, యాదయ్యనే ఆర్చరీ క్రీడాకారుని తన పక్కన కూర్చోబెట్టుకొని ఈయనకు ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదు, కేవలం పార్టిసిపేషన్ అయిన వారికే ఉద్యోగాలు ఇచ్చారు, ఇదెక్కడ అన్యాయమని మాట్లాడుతున్నారు. యాదయ్య గారిని గతంలో 2 మార్లు గ్రీవెన్స్ కమిటీ దగ్గర కూడా రావడం జరిగింది. నేను అతనికి 2002లో నేషనల్ గేమ్స్ లో పథకం రావడం జరిగింది. వాస్తవమే. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో జరిగిన నేషనల్ గేమ్స్ లో ఆయన కూడా పాల్గొనడం జరిగింది, రావడం జరిగింది. వాస్తవం కాదని చెప్పలేదు. కానీ ఆయన ఆ సర్టిఫికెట్ ను తన దరఖాస్తుతో పాటు జత చేయకుండా, ఇంకొకటి ఆ నేషనల్ గేమ్స్ కాకుండా ఆయన నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్చరీకి సంబంధించిన ఆ సర్టిఫికెట్ జత చేయడం జరిగింది. ఆయన అధికారుల దగ్గర కూడా చెప్పడం జరిగింది, నేను పొరపాటు పడ్డాను, క్షమించండి, దయచేసి నాకు ఏదైనా అవకాశం ఉంటే మీరు అవకాశం కల్పించండి. అధికారుల దగ్గరికి లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. మనిషి వ్యక్తిగతంగా కూడా హాజరై అతను విన్నవించుకోవడం జరిగింది. కానీ నిబంధనలు ఒప్పుకో యాదయ్య గారు, ఒకసారి మేము డీవియేట్ అయితే అనేక రకాలైన ఇబ్బందులు రావడం జరుగుతుంది. మీరు పెట్టాల్సిన అర్హతలను పెట్టకోకుండా మీరు వేరే అర్హతలు పెట్టినందువలన మీరు ఎంపిక చేయడానికి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆయన వినడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు యాదయ్యను గత వారం రోజుల నుంచి తాడేపల్లిలోనే
జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే అతను పెట్టుకొని అతను ఏమైనా వెళ్ళిపోతాడో ఏమో అతను బంధించి ఒక విధంగా నిర్బంధించి ఈ రోజు ఆయన్ను పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇంకా పార్టిసిపేషన్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు, ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని చెప్పి హావభావులకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సిగ్గుండాల మాట్లాడేదానికి. చరిత్ర తెలుసుకో. మీరు సచివాలయ ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తున్నాం. 1,30,000 ఉద్యోగాలు ఒక చిన్న పొరపాటు జరగకుండా, ఒక అవినీతి జరగకుండా ఇచ్చినాము. మేమంతా జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి క్రీడాకారులకే నేను ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తాను. నువ్వు ఇచ్చిన లిస్ట్ ఇది. నువ్వు ఇచ్చిన వార్డు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఇచ్చిన 2,300 మంది క్రీడాకారుల కోటాలో ఇచ్చిన లిస్ట్. కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా సంక్షేమంలోకి నెట్టేస్తుందని తాజాగా తెచ్చిన జీవో నెంబర్ 169 ఆక్వా రైతులకు మేలు చేయడం పక్కన పెడితే మొదటికే మోసం తెచ్చేలా ఉందని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదినేని ప్రసాదరాజు, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఒకవైపు ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగి మరోవైపు రొయ్యల ధరలు పడిపోతూ రైతులు రోడ్డెక్కుతుంటే ప్రభుత్వం మాత్రం ఫీడ్ యాజమాన్యాలకు వత్తాసు ప్రభుత్వం ధ్వజమెత్తారు. విద్యుత్ సబ్సిడీ ఇస్తామంటూనే ఆక్వా రైతులకు సాధ్యం కాని పవర్ ఫ్యాక్టరీ నిబంధనలను జీవోలో చేర్చి చిన్న రైతులపై అదనపు పెనాల్టీల భారం మోపుతున్నారని మండిపడ్డారు. కరెంటు కాకుండా 12,500 కనెక్షన్స్కి అడిషనల్గా ఈ ₹1.5 కరెంటు వర్తింపజేస్తున్నామని జీవో ఇవ్వటం జరిగింది. సంతోషం. ఆక్వా జోన్లో ఉన్నటువంటి 12,500 మందికి గతంలో ఉన్నటువంటి 50,000 కాకుండా ఇప్పుడు ఒక 12,500 మందిని ఈ ₹1.5 సబ్సిడీకి యాడ్ చేయటం జరిగింది. కానీ ఈ జీవోలో చూస్తే అసలు మొత్తానికే మోసం వచ్చేటట్టు. గతంలో 50,000 కనెక్షన్ ఉన్నటువంటి రైతాంగము ఈ 12,500 మందికి కలిపి మొత్తంగా పవర్ ఫ్యాక్టర్ని యాడ్ చేయటం జరిగింది. దీనిలో కొన్ని నామ్స్ పెట్టున్నారు. ఈ పవర్ ఫ్యాక్టర్ 9.0 to 0.90 to 0.95 దాకా వర్తింప చేయాలన్నటువంటి నిబంధనల్ని మరి ఈ జీవోలో మెన్షన్ చేయటం జరిగింది. జనరల్గా ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము ఆక్వా రైతులు సంక్షోభంలో ఉంటే వారికి చేయూతగా మెయిన్ బర్డెన్ పవర్. ఈ పవర్ సబ్సిడీ ద్వారా ఇవ్వటం వల్ల ఆక్వా రైతు ముందుకు వెళ్ళటానికి ఆస్కారం అవుతుంది. భారతదేశంలోనే అత్యధిక ఇన్కమ్ సోర్స్ ఇస్తున్నటువంటి ఎకానమీ ఇస్తున్నటువంటి రంగం ఆక్వా రంగం అని గుర్తించి ఆనాడు ఇవ్వటం జరిగింది. అలాగే అప్సడా చట్టాన్ని తీసుకురావటం జరిగింది. కానీ ఈరోజు మీరు కన్ఫ్యూజ్ చేయటం, ఇచ్చినట్టు ఇవ్వటం, మళ్ళీ ఈ పవర్ టారిఫ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ పవర్ ఫ్యాక్టర్ వల్ల ఎవరికి ఎలిజిబుల్ కాదు. సహజంగా రైతాంగంలో మేము చూస్తూ ఉన్నాం, ఎవరికి కూడా 7 to 8% వస్తుంది. 7 to 8. ఎందుకు అనంటే చిన్న రైతులు, లాంగ్ ఆర్మ్స్, ఎప్పుడో వేసినటువంటి కేబుల్స్, దానివల్ల కన్జంప్షన్ చూస్తే ఇప్పటికే ఆల్రెడీ గత గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం 2 ఏళ్ళ నుంచి ఓవర్లోడ్ ఛార్జెస్ అని పెట్టి ఆల్రెడీ ఈ పవర్ ఫ్యాక్టర్ను వర్తింపచేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి 50,000 కనెక్షన్స్ని కూడా ఈ పవర్ ఫ్యాక్టర్ ద్వారా ఓవర్లోడ్ ఛార్జెస్ అని చూపిస్తూ ఉన్నారు. గతంలో అయితే ఎక్కడన్నా ఈ పవర్ ఫ్యాక్టర్ పడితే బిల్లులో వచ్చేది, కానీ ఇప్పుడు బిల్లులో రాకుండానే ఛార్జెస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క చిన్న రైతుకి ఇదివరకు ఎవరైనా పవర్ ఫ్యాక్టర్తో 2,000 3,000 పడేది, ఇప్పుడు 15,000 నుంచి 20,000 వరకు ఓవర్లోడు ఒక చిన్న రైతుకు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క సబ్సిడీ ఇస్తున్నామని పేరు, కానీ ఒక పక్క రైతుకు భారంగా మళ్ళీ ఈ ఓవర్లోడ్ చూపిస్తూ ఉన్నారు. ఈ పవర్ ఫ్యాక్టర్ను ఇప్పుడు ఏం చేశారు, జీవో రూపంలో అఫీషియల్గా నామ్స్గా పెట్టడం జరిగింది. దానివల్ల ఇప్పుడున్నటువంటి రైతాంగానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అసలు పవర్ ఫ్యాక్టర్ ఈ వినియోగంలో కొలమానంగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు.
కానీ ఈ జీవో ద్వారా ఉన్నటువంటి రైతులకి ఉన్నటువంటి కనెక్షన్స్కి, అలాగే ఇప్పుడు కొత్తగా మీరు 12,500 మందిని యాడ్ చేసాము అప్సరా చట్ట పరిధిలోకి వచ్చినటువంటి వారందరినీ కూడా, ఆక్వా జోన్లోనే ఉన్నటువంటి వారందరినీ కూడా జీవో అనౌన్స్ చేయటం వల్ల ఇది రైతులకి మేలు కన్నా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఎదుర్కొనే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.